ఇదిగోండి ఫస్ట్ హైనెక్ బ్లౌజ్ కట్ చేయాలంటే ఎక్కడ నార్మల్ బ్లౌజ్ తోటి హైనెక్ బ్లౌజ్ నేర్పించండి మేడం అంటే నేను చెప్తున్నాను సింపుల్గా హైనెక్ బ్లౌజ్ కట్టింగ్ విధానం. ఫస్ట్ మనం ఎలాగైతే నార్మల్గా బ్లౌజ్ కట్టింగ్ పెడతామో హైట్ పెట్టుకోండి. ఇదిగోండి హైట్ కింద కుట్టు పైన కుట్టు పెట్టేసుకున్నామా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇదిగోండి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇలా చుట్టుకొలత పెట్టేటప్పుడు చాలామంది ఏం తప్పు చేస్తున్నారు, ఇక్కడ 1 ఇంచ్ వదలట్లేదు, ఇట్లనే పెట్టి 1 ఇంచు వదిలిపెట్టలేరు. వదిలేసి పెట్టినాం అనుకోండి ఎగ్జాక్ట్గా పక్కల కుట్లో చుట్టుకొలత. నెక్స్ట్ వచ్చేసి ఇది కొలవద్దు. ఫస్ట్ సెకండ్ పాయింట్ కరెక్ట్ కదా. థర్డ్ పాయింట్ అనేది మనం దీంట్లో ఏమి కొలవద్దు. ఏం కొలవాలంటే ఉక్సు పట్టి దగ్గర మెజర్ వేయాలి. ఉక్సు పట్టి ఉంది కదా, ఈ ఉక్సు పట్టి చంక వరకు ఎంత వస్తుంది అని క్లారిటీగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి ఉక్సు పట్టిగా చూడు ఇక్కడ పెట్టు, ఇలాగా ఉక్సు పట్టి దగ్గర నుంచి చంక భాగం వరకు. ఉక్సు పట్టి దగ్గర అంటే కూడా వాళ్ళకి ఎటా అని అర్థమవుతలేదు. ఉక్సు పట్టి దగ్గర నుంచి చంక వరకు ఇలా మెజర్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేయండి. ఇది నేర్చుకునే వాళ్ళకు నేను చెప్పే విధానంలో ఒక అమ్మాయి 20 డేస్ వస్తుందన్న 20 డేస్ క్లాస్ అయిపోయి నార్మల్గా హైనెక్ క్లాస్కి వచ్చింది అన్నట్టు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి బ్లౌజ్ పక్కకు పెట్టుకొని టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని చంక భాగంలో మనం పెట్టుకున్న ప్లేస్ నుంచి ఈ భాగం వరకు అంటే ఉక్సు పట్టి ప్లేస్ వరకు మనకి ఎంత వచ్చింది మెజర్ మనం కొలుచుకోవాలి. ఎంత వచ్చింది 9.5 వచ్చింది. ఈ 9.5ను బేస్ వేసుకొని మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. 9.5 వచ్చిందంటే పెద్ద సైజు కాబట్టి వాళ్ళ షోల్డర్ ఎంత ఉంది. ఒకవేళ మనకు మనిషి అవైలబుల్ ఉంటే వాళ్ళ షోల్డర్ కొలుసుకోవాలి. షోల్డర్ కొలుసుకుంటే మాకు 17 ఇంచులు వచ్చింది. 17 ఇంచుల 1 ఇంచు తగ్గించండి. తగ్గించి 16 ఇంచులు. 16 ఇంచుల షోల్డర్ డబుల్ చేయండి ఫోల్డ్. 16 ఇంచులను మనం ఇది 2 భాగాలు పెట్టి కట్ చేస్తున్నాం కాబట్టి డబుల్ ఫోల్డింగ్లో ఒక 1 ఇంచు తీసేసి ఇలా 8 ఇంచులకు పెట్టండి. ఇలా 8 ఇంచులు పెట్టినప్పుడు నెక్స్ట్ వెంటనే ఇక్కడ షోల్డర్ కింద భాగం చంక భాగం